సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి దుష్ట శక్తులకు మధ్య నువ్వు నిల్చొని అల్లాడిపోతున్నావు. ఈ సాయి సత్యవాక్య విని అదేంటో తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, మన సాయినాథుడు ఏం చెప్పబోతున్నాడు అని ఇప్పుడు మన సాయినాథుడి మాటల్లోనే విందామా. బిడ్డ, నీకు తండ్రి అయినా తల్లి అయినా నేనే. నీకు నేను సత్యవాకులను సందేశాలను అందిస్తున్నాను. ఏది కూడా కష్టంగా ఉండదు బిడ్డ. ఏది నీకు వ్యతిరేకంగా జరగదు, అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. ధైర్యంగా ఉండు అని చెబుతూ ఉన్నాను కదా. కానీ నీకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చేసే పనులు ఎక్కువైపోతున్నాయి. నీకు చెడు చేయాలని గుంపు కూడా ఎక్కువైపోతుంది. ఇప్పుడు నువ్వు నీకు జరిగే చెడుకి నీ బాబా చెప్పే సత్యవాక్యకి మధ్యలో నిల్చున్నావమ్మా. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని ఒక అనుమానం అనేది నీకుంటుంది. చెడు విషయంలా సత్యవాకు ఉండదు, సత్యవాకులా చెడు విషయం ఉండదు. దేనికైనా సమాధానం ఆఖరులో నువ్వు తెలుసుకుంటావు. నీకు చెడు చేయడం, చెడు చేయాలనే గుంపు ఎక్కువవుతున్నారు కాబట్టి వాళ్ళని చూసి ఎందుకు నువ్వు భయపడుతున్నావు తల్లి? ఇందులో ఒక నిజం తెలుసుకోవాలమ్మా. నువ్వు ఆ నిజం తెలుసుకున్నావు అంటే నీకు ఇంత భయం ఉండదు. నువ్వు నిలుచున్నది ఒంటరిగా తల్లి. నీ చుట్టూ నీ పక్కన కానీ బలమైన వాళ్ళు లేరు. నీ కోసం ఉన్న కొందరు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒంటరివే. ఒకే లక్ష్యంగా ఒకే నమ్మకంతో నీ పక్కన నువ్వు మాత్రమే ఉన్నావు. కానీ నీకు వ్యతిరేకత ఎక్కువ బలగం ఉన్నారు కదా. ఇదంతా నీ దగ్గర వెళ్ళబుక్కేందుకు బాబాని నేను ఒక్కరినే అయిపోయాను. నీతో ఇప్పుడు నేను ఒక్కడినే ఉన్నాను. నాకు బలంగా ఎవరూ లేరు అని బాధపడుతున్నావు. ఇందులో దాగున్న ఒక నిజం నువ్వు తెలుసుకోవాలి. ఒక చీమ నిన్ను కుడితే వెంటనే దాన్ని చేత్తో నలిపి చంపిపడేస్తాము. అదే ఒక కుక్కనో వేరే ఒక ప్రాణో తరమాలి అంటే ఒక కర్ర కానీ రాయి కానీ అవసరం కదా. అలాగే నీ స్థలాన్ని క్రూరమైన అడవి జంతువుల వలె వస్తే ఏం చేస్తావు? నీ పక్కకు మనుషులు చేర్చుకుంటావా? అడవి జంతువులను తరిమి కొడతావా? వాటిని తరిమి కొట్టాలంటే ఆయుధాలను ఏర్పరచుకుంటావు కదా. వీలైనంత వరకు మనుషులను ఏర్పాటు చేసుకున్నావు. దాన్ని ఎలా తరమాలి అనే నువ్వు ఒక ఆలోచన విధానాన్ని వేసుకుంటావు కదా. బలమైన అడవి జంతువు ఒక్కటే వస్తుంది. దానిని తరమడానికి ఇంత బలగం, ఇన్ని ప్రణాళికలు, ఇవన్నీ అవసరమా? ఇప్పుడు నిన్ను వ్యతిరేకంగా నీకు కూడా వ్యతిరేకంగా ఇదే జరుగుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావు అంటే బలహీనంగా ఉన్నావని కాదు. నీ ఒంటరిగా కూడా ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు నీకు ఉంది కాబట్టే ఇతరులు అంత బలగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిన్ను గెలవడం కష్టం కాబట్టే నిన్ను గెలవటానికి ఎత్తుకు పై ఎత్తులు వేసి నీ బలం ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టే ఇన్ని ఎత్తులు నీ మీద వేసి నిన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నిన్ను ఎదుర్కోవడానికి ఇన్ని ప్రణాళికలు వేస్తున్నారంటే నువ్వు ఎంత బలమైన దానివో తెలుస్తుంది కదా. నువ్వు చిన్న చీమ అయి ఉంటే ఇన్ని ఆయుధాలు అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి నువ్వు బలవంతమైన వాళ్ళు కాబట్టే, బుద్ధిశాలివి కాబట్టే ఇన్ని ఎత్తులు వేసినా నిన్ను ఓడించలేకపోతున్నారు. ఇన్ని ఎత్తులు వేయాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. ఇప్పుడు అర్థమైందా? నువ్వు చిన్న చీమ కాదు, ఊదితే పోవటానికి నువ్వు బుద్ధిశాలివి, సామర్థ్యత కలిగిన తెలివిగల బిడ్డ. అందుకే నిన్ను గెలవాలని వాళ్ళు ఇన్ని పథకాలు వేస్తున్నారు. ఇతరులు చూసి నిన్ను చూసి భయపడుతున్నారు అంటే నువ్వు అంత బలమని అర్థం కదా. వాళ్ళు నీకు చెడు చేయాలని చూస్తే వాళ్ళకే మంచిది కాదు. కానీ నీ దగ్గర నుంచి వాళ్ళని కాపాడేందుకు ఏదేదో చేస్తున్నారు. నీ శత్రువుని వణికి పుట్టించే తెలివి బలం నీకు తెలియడం లేదు కదా. నీకు భయపడి నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తే వాళ్ళు ఎలా గెలుస్తారు చెప్పు? వాళ్ళు చేసే చెడు పనులుగా నువ్వు భయపడేది? సందేహమే వద్దు బిడ్డ. ఇది ఈ సాయి సత్యవాకు. ఇది ఎలాంటి సందేహము లేకుండా ఇక్కడ నిలవాలి అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ బలం నీకు తెలియాలి. నువ్వు నీకంటే బలహీనమైన వాళ్ళను, నీ తండ్రిని నేను ఈ సాయిని నీకు బలంగా ఉంటాను.
నీ సాయిని నేను సదా నీ వెంటే ఉండి నీకు మంచి సందేశాలు అందిస్తూ ధైర్యాన్ని నింపుతూ నిన్ను ముందుకు తీసుకెళ్తాను కదా. కాబట్టి నువ్వు చీమవలే భయపడే బిడ్డవు కాదు. నువ్వు ఎదిరించి ధైర్యశాలివని నీ శత్రువుకు తెలుసు. కాబట్టి ధైర్యంగా ఎదుర్కోవటానికి పోరాడు. నీ బలం నీవు తెలుసుకో తల్లి. నీ బలహీనత ఏమిటి అనేది వాళ్ళు గమనించక ముందే నీ బలాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించు. భయపడి నీ జోలికి రాకుండా ఉంటారు. అర్థమైంది కదా. కాబట్టి ఇక భయం అన్న మాట నీ దరిదాపుల్లోని కూడా రానివ్వకు. అర్థమైంది కదా బిడ్డ. సదా నా స్మరణ చేయి బిడ్డ. నీకు తప్పకుండా అండగా ఉంటాను. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.